హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ కిచెన్. ఈరోజు మన ఆర్ఎన్ కిచెన్లో బనానా హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను 4 బనానాలు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి తెస్తాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి దానిపైన పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత మనము మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బనానా గుజ్జు ఉంది కదా, దాన్ని దీంట్లో వేసుకొని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని గరిటెతో కలర్ మారే వరకు బనానా ప్యూరీని ఉడికించుకోవాలి. ఈలోపు మనము కాజు బాదాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బెల్లాన్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి బెనిఫిట్స్ ఇచ్చేటే కాబట్టి మనము ఎప్పుడూ ఇంట్లో బనానాలు మిగిలినా పారేయకుండా ఇలా బనానాతో హల్వా చేసుకోండి. పిల్లల హెల్త్కి కూడా ఇది చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఇచ్చేవే. బనానా, నెయ్యి, కాజు, బాదం, బెల్లం ఇవన్నీ మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చేవి కాబట్టి ఇప్పుడు బనానాలు మిగిలిన పారేయకుండా ఇలా బనానా హల్వా చేసుకోండి. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నాకు టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని మనం మంచి కలర్ వచ్చే వరకు దీన్ని ఇలా నెయ్యి వేసి గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఇక్కడ నాకు 3 బనానాలే ఉన్నాయండి, అందుకే కొంచెమే చేశాను. మీ ఇంట్లో ఎక్కువ బనానాలు ఉంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. ఇలా గరిటెతో కలుపుతూ కలర్ మారే వరకు ఉంచుకోండి. ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేయాలంటే బెల్లాన్ని తరిగి పెట్టుకోవాలి. ఆ తరిగి పెట్టుకున్న బెల్లాన్ని మనము ఒక బౌల్ తీసుకొని బౌల్లో నీళ్ళు పోసుకొని ఆ బెల్లాన్ని దాంట్లో వేసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టి బెల్లం కరిగే వరకు ఇలా గరిటెతో తిప్పుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ కరిగించి పెట్టుకున్న ఈ వాటర్ని మనము తయారు చేసి పెట్టుకున్న బనానా గుజ్జులో వేసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ మనం బనానా హల్వాను చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా కరిగిపోయింది. దీన్ని ఇప్పుడు మనము ఇలా ఉడికించి పెట్టుకున్న బనానా ప్యూరీ ఉంది కదండి, దాంట్లోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ దీన్ని బాగా చిక్కబడే వరకు కలుపుతూనే ఉండాలి. దీంట్లోకి మనము తర్వాత ఇలాచీని కూడా దంచి వేసుకోవాలి. బాదం, కాజును కూడా మనం దీంట్లో వేసుకొని మంచిగా గట్టిపడే వరకు ఉడకనిచ్చుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బనానా హల్వా రెడీ అయిపోతుంది. దీనికి ఎక్కువ శ్రమ పడాల్సిన పని కూడా లేదు. ఇంట్లో బనానాలు ఉంటే చాలు, ఒక 10 మినిట్స్లో దీన్ని చేసేసుకోవచ్చు. ఇది బాగా చిక్కపడాలి. చిక్కపడిన తర్వాత చూడండి, ఇప్పుడు కొంచెం చిక్కబడింది. దీంట్లోకి నేను 2 యాలకులను పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను. నాది తక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి 2 యాలకులు సరిపోయాయి. మీరు ఎక్కువ బనానా తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బాదం, కాజును కూడా వేసుకోవాలి. నేను ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న బాదం, కాజును కూడా వేసుకున్నాను. బాదం, కాజును కూడా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా మంచిగా చిక్కపడి హల్వాలా తయారైనంత వరకు దాన్ని ఇలా గరిటెతో తిప్పుతూ దగ్గర పడే వరకు మనం స్టవ్ పైన దీన్ని ఉంచుకొని గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఈ మిశ్రమం అంతా దగ్గర పడి హల్వా ముద్దలా తయారైన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పీసెస్లా కట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ హల్వాను మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. మనం ఏ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నామో ఆ ప్లేట్లకి కొంచెం నెయ్యి రాసి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ హల్వానంతా దాంట్లో స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత హల్వానాన్ని మనం నచ్చిన షేప్లో పీసెస్లా కట్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బనానా హల్వా రెడీ అయిపోయింది. ఈ ప్లేట్లోకి మనం ఈ హల్వానంతాని షిఫ్ట్ చేసుకుందాం. నేను ఇప్పుడు ప్లేట్లోకి హల్వాను షిఫ్ట్ చేస్తున్నాను.
దీన్నంతా ప్లేట్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా గరిటెతో స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను దీన్ని మొత్తం స్ప్రెడ్ చేశాను. తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ కిచెన్. ఈరోజు మన ఆర్యన్ కిచెన్లో చిరుధాన్యాలతో సర్వపిండి ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక కప్పు రాగులు తీసుకున్నాను, హాఫ్ కప్పు జొన్నలు, హాఫ్ కప్పు సజ్జలు, హాఫ్ కప్పు గోధుమలు తీసుకున్నాను, హాఫ్ కప్పు పెసలు కూడా తీసుకున్నాను. వీటన్నిటిని కలిపి పిండి పట్టించుకోవాలి. నేను ఇక్కడ పిండి పట్టించి తెచ్చాను. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ చిరుధాన్యాలతో చేసిన సర్వపిండి పిల్లలకి హెల్త్కి చాలా మంచిది. దీంట్లో రాగులు, జొన్నలు, సజ్జలు ఇలా హెల్త్కి బెనిఫిట్ ఇచ్చేటివే ఉన్నాయి. కాబట్టి ఈ చిరుధాన్యాలతో మీరు కూడా మీ పిల్లలకి సర్వపిండి చేసి పెట్టండి. ఇప్పుడు నేను దీంట్లోకి ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులను కూడా వేయించి వేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ నువ్వులను కూడా వేయించి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను దీంట్లో ఆల్రెడీ వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా వేసాను. నువ్వులను కూడా లైట్గా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. నువ్వులను ఎక్కువగా వేసుకున్నా మంచిదేనండి. నువ్వుల్లో పల్లీలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి నువ్వులు పల్లీలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడా కారము, ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ కారం వేస్తాను. నేను ఇక్కడ 1 స్పూన్ కారం వేసానండి. ఇంకా ఉప్పు వాటర్లో కలిపి తీసుకుంటాను. ఇలా పిండిలో వేయడం వల్ల అది సరిగా కలవదు కాబట్టి మనం వాటర్లో ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసి ఆ ఉప్పు కలిపిన నీళ్ళను దీంట్లో కొంచెం కొంచెంగా వేస్తూ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండినంతా ఒకసారి మనం అన్నీ కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వాటర్ దాంట్లో సాల్ట్ వేసి ఆ సాల్ట్ అంతా కరిగిన తర్వాత ఆ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీన్ని పిండి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి సాల్ట్ తీసుకుంటున్నాను. దాన్ని ఇలా కరిగేలా కలుపుకోండి. ఆ వాటర్ని పోస్తూ పిండిని ముద్దలా కలుపుకోండి. చూడండి, ఈ వాటర్ కొంచెం కొంచెంగా మనం సాల్ట్ వేసి పెట్టుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని కలుపుకోవాలి. నేను కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని ఇలా కలిపేశాను. ఈ విధంగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఒక ముద్దను తీసి ఇప్పుడు మనం సర్వపిండిని ఎలా ఒత్తుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని, ఇది ఒక కడాయి లాంటిదండి. దాంట్లో మనం ఒక గిన్నెకి కానీ కడాయికి కానీ ఆయిల్ రాసి ఇప్పుడు ఈ ముద్దను అందులో పెట్టి సర్వపిండిని ఇలా ఒత్తుకోవాలి. ఇలా మధ్యలో నుంచి ఇలా చివర్లోకి నొక్కుతూ ఉండాలి. చూడండి, ఇలా నేను గిన్నె అంతా స్ప్రెడ్ అయ్యేలా నొక్కి ఇప్పుడు వాటిని హోల్స్ పెట్టుకోవాలి. మనము రాగులతో, జొన్నలతో, సజ్జలతో, గోధుమలతో చేస్తున్నాం కాబట్టి ఇది చాలా హెల్త్కి మంచిది. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. దీన్ని ఇలా మొత్తం గిన్నె అంతా స్ప్రెడ్ చేస్తూ చేతులతో ఇలా నొక్కుతూ స్ప్రెడ్ చేసుకోవాలి.
తర్వాత ఇలా గుంటలు వేలుతో ఇలా గుంటలు పెట్టేసుకోవాలి. ఇలా మనం వేలుతో ఇలా రంధ్రాలు పెట్టడం వలన సర్వపిండి బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ కడాయిని పెట్టుకోవాలి. దీనిపైన ఇప్పుడు మూతను పెట్టి ఇలా మంచిగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ సర్వపిండి ఎలా వస్తుందో. మీరు కూడా ఈవినింగ్ స్నాక్గా ఈ పిల్లలకి ఇది చేసి పెట్టండి. హెల్త్కి చాలా మంచిది. పిజ్జాలు బర్గర్లు అంటూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి వెళ్ళకుండా ఇలా మంచి చిరుధాన్యాలతో చేసిన వంటలు మీ పిల్లలకు చేసి పెట్టి వాళ్ళని హెల్త్ని కాపాడండి. ఇలాంటి చిరుధాన్యాలకు సంబంధించిన వీడియోలు ఛానల్లో వస్తూనే ఉంటాయి. దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో చిరుధాన్యాల వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి చిరుధాన్యాలతో చేసిన రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. బాయ్ గైస్.